హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు స్ట్రైడర్. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఒక ప్లేయర్ గురించి, సర్ఫరాజ్ ఖాన్. కరెక్ట్ గా 2025 నుంచి 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే మన ఇండియన్ టెస్ట్ స్క్వాడ్ లో అదర్ దెన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కాకుండా ఇంకొక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దొరికాడు అని మనం చాలా అనుకున్నాం. ఇండియాకి డెబ్యూ చేసిన తర్వాత నుంచి మంచిగా పర్ఫామ్ చేశాడు అండ్ దాంతో పాటు సెంచరీస్ కొట్టాడు. మంచిగా మనం అనుకున్నాం దట్ ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దొరికాడు టెస్ట్ లో. బట్ కట్ చేస్తే టెస్ట్ లో నుంచి మాయమైపోయాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఆప్షన్ లో తనని బేస్ ప్రైస్ కి సిఎస్కే వాళ్ళు తీసుకున్నారు. నువ్వేమంటావు షాను? లైక్ ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ చేస్తారు మళ్ళీ. అంటే అది ఒకటి అంటారు కదా, హీ వానిష్డ్ లైక్ హీ నెవర్ ఎగ్జిస్టెడ్ అని. అట్లా అట్లా వెళ్ళిపోయాడు మళ్ళీ సర్ఫరాజ్ ఖాన్. అసలు ఎందుకు అలా అయింది, ఎందుకు అని అనుకుంటున్నావు? సర్ఫరాజ్ ఖాన్ అంటే ఎక్స్క్లూడ్ చేస్తారు అట్లా. అంటే లాస్ట్ టైం ఆడిన నాకు చూస్తే 150 రన్స్ న్యూజిలాండ్. సో వర్సెస్ న్యూజిలాండ్ ఆడిన తర్వాత ఇంకా ఎక్కువ కనపడలే ఎక్కడ కూడా. ఆస్ట్రేలియా సిరీస్ అయింది, తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తీసుకురాలేదు. ఇప్పుడు చూస్తే కనుక దులిపేస్తున్నాడు మొత్తం. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ చూసుకుంటే 47 balls 100 ఉంది. అండ్ ఆ రోజు ఆప్షన్ డే రోజు కూడా 15 balls 50 ఉంది. సో దీన్ని బట్టి ఒకటి ఏమర్థం అవుతుందంటే సర్ఫరాజ్ ఖాన్ మనం టెస్ట్ ప్లేయర్ దాకా అనుకుంటా ఉన్నాం, కానీ ఈ హ్యావ్ మోర్ విజన్ అనమాట. అంటే తనకి ఇంకా నేను ఇలాంటి ఫార్మాట్ లో కూడా ఆడగలను, ఇంకా నేను 3 ఫార్మాట్స్ కూడా కంప్లీట్ ఆడగలను చూపిస్తున్నట్టు అనిపించింది. అండ్ రీసెంట్ గా ఇప్పుడు చూసుకుంటే వర్సెస్ గోవా విజయసాగర్ ట్రోఫీలో 157 జస్ట్ 75 balls లో అండ్ 14 6 ఉన్నాయి అండ్ 9 4s ఉన్నాయి. సో ఇవి చూస్తుంటే కంప్లీట్ గా ఓడిఐ కూడా తను మ్యాచ్ అనేది అబ్జర్వ్ చేసుకోగలడు అనిపిస్తుంది ఇక్కడ. అండ్ సిఎస్కే చాలా మంచి పని చేశారు ఇక్కడ. సిఎస్కే బిడ్ చేసి, ఎందుకంటే ఇంత మంచి డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్ కి బిడ్ అనేది లేకపోతే ఆప్షన్ లో మన డొమెస్టిక్ ప్లేయర్స్ మన వాల్యూ ఇవ్వనట్టు. సో సిఎస్కే చాలా మంచి స్టాండ్స్ అయితే తీసుకుంది ఇక్కడ, ఛాన్స్ ఇచ్చి. సో ఒకవేళ ప్లేయర్ పర్ఫామ్ చేయకపోతే ఛాన్స్ ఇవ్వడం అనేది ఎవరికి చేయకూడదు, కానీ ఇలాంటి ప్లేయర్ అయితే ఛాన్స్ ఇచ్చింది సిఎస్కే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఐపీఎల్ వచ్చేసి T20 ఫార్మాట్. ఇక్కడ మనం చూసుకున్న సయ్యద్ ముస్తక్ అలీ గాని, విజయ్ హజారే, అండ్ నువ్వు అన్నట్టు కరెక్ట్ గా ఆప్షన్ జరిగే ఒక 1 hour ముందే 15 balls లో 50 కొట్టాడు. అండ్ ఆ మ్యాచ్ లో రాహుల్ చహర్ అయితే దులిపి అవతలేసాడు. డొమెస్టిక్ ప్లేయర్స్ ని మన ఐపీఎల్ టీమ్స్ మన డొమెస్టిక్ ప్లేయర్స్ ని పిక్ చేసుకోకపోతే ఇంకెందుకు? వాళ్ళు అంతా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి సిఎస్కే ఒక యాడింగ్ అసెట్ అయితే అవుతాడు సర్ఫరాజ్ ఖాన్ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో. వాళ్ళు మంచి ప్లేయర్స్ ని పిక్ చేసుకున్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ లో ఒకవేళ సర్ఫరాజ్ ఖాన్ గనక ఆడితే సిఎస్కే కూడా చాలా స్ట్రాంగ్ టీమ్ అయిపోతుంది పర్ఫెక్ట్ గా మొత్తానికి. నాకేమనిపిస్తుంది అంటే సిఎస్కే రోల్స్ ఇవ్వడంలో చాలా మంచి టీం అనమాట. సో ఎవరు ఎలా చేయాలి, ఏమేమి రోల్స్ ఉంటాయని చెప్పి బ్యాట్స్మెన్ అండ్ అందరి టీమ్ లో ప్రతి ప్లేయర్ కి క్లియర్ గా తెలిసింది. సో నాకు తెలిసి సర్ఫరాజ్ ఖాన్ కూడా క్లియర్ గా నువ్వు ఈ మధ్యలో వచ్చి గేమ్ ని అబ్జర్వ్ చేస్తాను, గేమ్ ని కంటిన్యూ చేస్తా, సాలిడ్ గా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి కొన్ని రన్స్ హిట్ చేయాలని రోల్ ఇస్తే కనుక దానికి కరెక్ట్ గా ఫిట్ అవుతాడు అనిపిస్తుంది ఇక్కడ సిఎస్కే టీమ్. అండ్ యాక్చువల్ గా నువ్వు అన్నట్టే దట్ తను ఏంటంటే ఏదో గుడ్డి ఊపుడు, లైక్ బాల్ తన రేంజ్ లో ఉన్నా లేకపోయినా ఏదో ఓపేద్దాం బ్యాట్ అనే ఆడే బ్యాట్స్మెన్ అయితే కాదు సర్ఫరాజ్. కొద్దిగా టైం తీసుకుంటాడు. టైం తీసుకొని బాల్ అలవాటు చేసుకున్న తర్వాత ఆ రేంజ్ ఆఫ్ షాట్స్ అనేవి తీసుకొచ్చేస్తాడు. అండ్ నువ్వు అన్నట్టు యాడ్ ఆన్ అసెట్ అవుతాడు. అండ్ సిఎస్కే వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ అనేవి ఫిక్స్ చేస్తారు వాళ్ళ ప్లేయర్స్ కి. ఈ ప్లేయర్ నువ్వు ఈ పొజిషన్ ఆడుతున్నావు అంటే నీది ఈ రోల్, నువ్వు నెంబర్ 3 ఆడతావు అంటే ఈ రోల్, 4 అంటే ఇది, ఫినిషింగ్ చేస్తున్నావు అంటే ఇలా ఆడాలి. వాళ్ళ మైండ్ సెట్ అనేది కూడా దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసేస్తారు సిఎస్కే వాళ్ళు ప్లేయర్స్ కి. వాళ్ళు యంగ్స్టర్స్ ని పిక్ చేసేసుకున్నారు. అండ్ దాంతో పాటు యంగ్స్టర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ లైక్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఉన్నాడు. కాబట్టి మోర్ బ్యాలెన్స్డ్ టీమ్ అవుతుంది సిఎస్కే విత్ అన్ అడిషన్ ఆఫ్ సర్ఫరాజ్ ఖాన్ అనేది నా ఒపీనియన్ కంప్లీట్ గా. అండ్ హీస్ ప్రూవింగ్ ఇట్ కంప్లీట్లీ. తీసుకున్నారో ఇది ఆలోచించే ఉంటారు, సర్ఫరాజ్ ఖాన్ ఇంక్లూడ్ చేస్తే కొంచెం బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్కువ. వీళ్ళు ప్రశాంత్ వీళ్ళు కానీ, తర్వాత కార్తిక్ శర్మ కానీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇంటర్నేషనల్ ఇప్పుడు దాకా అంత ఐపీఎల్ లో కానీ ఆడింది లేదు. సో ఇక్కడ ఒక ప్లేయర్ కనుక ఉంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో, సో ఆ లెక్కన వీళ్ళు సర్ఫరాజ్ ఖాన్కి వెళ్ళారు. అండ్ మనం అంటే ఆక్షన్ ప్రైస్ తీసుకుంటే బేస్ ప్రైస్ తీసుకున్నారు, కానీ తన పర్ఫార్మెన్స్ ఏదైతే చేస్తున్నాడో అది బేస్ ప్రైస్ ఎగినట్లేదు, చాలా అన్ఫేర్ లాగా అనిపించింది ఏదైతే బిట్ అయిందో. ఎనీవేస్ లైక్ మనకైతే సిఎస్కే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ప్లేయింగ్ లెవెల్ లో యాడ్ చేసుకుని ఒకవేళ తను పర్ఫామ్ చేస్తే కనుక మన ఇండియన్ టీమ్ కి మంచిది అండ్ సిఎస్కే చాలా మంచిది. నువ్వు అన్నట్టు సిఎస్కే వాళ్ళు పక్కా ఛాన్స్ ఇవ్వాలి. 1-2 మ్యాచ్లు ఇచ్చి చూడండి, తర్వాత మీకే తెలుస్తుంది అతను స్క్వాడ్ లో ఉండాలి. పక్కా ఉంటాడు, అతను ఉండడానికే ఆడుతున్నాడు కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ది నేను క్లియర్ గా అంటే నేను అబ్జర్వ్ చేసినప్పుడు రుతురాజ్ గైక్వాడ్ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ద మ్యాచెస్ అనమాట, ప్లేయింగ్ లో లేడు. అప్పుడు సిఎస్కే చాలా
అంటే ఆ సీజన్ మొత్తంలో అదే చాలా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. అండ్ అవును. బాటమ్ ఆఫ్ ద టేబుల్‌లో ఉంది. అప్పుడు లాస్ట్ 4 మ్యాచెస్ రుతురాజ్ గైక్వాడ్‌ని ఆడిపిచ్చారు. సో దానిలో అవును. ఏమైందంటే రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ 2 మ్యాచెస్ డకౌట్స్. ఉమ్, 0, ఉమ్, 0 బట్ స్టిల్ మళ్ళీ బ్యాక్ చేశాడన్నమాట ధోని. రుతురాజ్ అవును. గైక్వాడ్ నువ్వు వెళ్లి ఆడు అని చెప్పి. తర్వాత అవును. 50 ఎప్పుడైతే తను కన్సిక్యూటివ్ 50 స్టార్ట్ చేశాడు, 0-0 కొట్టిన తనే 50 స్టార్ట్ చేశాడు. సో అవును. అప్పటి నుంచి రుతురాజ్ గైక్వాడ్ నెక్స్ట్ సీజన్ ఆడాడు, ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయ్యాడు. అలా తను ఉమ్. జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండియన్ టీమ్ కూడా ఆడుతున్నాడు. అంటే జస్ట్ 2 మ్యాచెస్ అనేది కాదు, ఇక్కడ కంటిన్యూస్ బ్యాకప్ చేయాలి. జస్ట్ లైక్ రుతురాజ్ గైక్వాడ్ ఎలా చేశారో మేబీ సర్ఫరాజ్ ఖాన్ కూడా అట్లా చేస్తే బాగుండిద్దేమో ఇక్కడ. అట్లానే చేస్తారు అని అయితే నాకు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇది మా ఒపీనియన్ సర్ఫరాజ్ ఖాన్ మీద. సో అండ్ యాక్చువల్ గా సిఎస్కే వాళ్ళకి ఇదేదో అన్నారు కదా, దట్ జస్టిస్ లీగ్ ఉంది, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ ముగ్గురు కలిపితే ఒక జస్టిస్ లీగ్ అయింది అది ఇది అని. నేనైతే అట్లా అనుకోవట్లా. సంజు శాంసన్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో సెలెక్ట్ అయిపోయాడు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా మంచి, నాకు తెలిసి ఓడి దాంట్లో కూడా ఛాన్సెస్ వస్తాయి. అండ్ దాంతో పాటు ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ తను ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ ఈ జస్టిస్ లీగ్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది సిఎస్కే వాళ్ళకి. వాళ్ళు ఆడియన్స్, వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఈ ప్లేయర్స్ ని బ్యాక్ బ్యాక్ చేస్తూ ఉంటే చాలు, వాళ్ళు ఇంకా పర్ఫామ్ చేస్తూనే ఉంటారు. సో మీరేమనుకుంటున్నారు, సర్ఫరాజ్ ఖాన్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేసేయండి. టిల్ దెన్ కీప్ వాచింగ్ స్ట్రైట్. థ్యాంక్ యూ.